హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. చంద్రకళ ఆఫీస్ వర్క్ అని చెప్పి అర్జున్ ఇంటికి వెళ్ళడంతో ఇక తేజు చంద్రకళని చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. అమ్మ, నువ్వు రావనుకున్నాను కానీ నువ్వు వచ్చావు. వచ్చి మళ్ళీ ఆఫీస్ కని ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ రోజంతా నాతోనే స్పెండ్ చేయవా ప్లీజ్. నువ్వు వెళ్ళిపోతుంటే నాకు చాలా బాధగా ఉంది. ఊపిరి కూడా ఆడడం లేదు. మనసంతా బాధగా అనిపిస్తుంది. ఈ బాధ ఏంటో నాకు తెలియదు కానీ నువ్వు వెళ్ళిపోతుంటే అలా బ్యాగు తీసుకొని నా ప్రాణం పోతుందమ్మా అని తేజు అనడంతో చంద్రకళ కన్నీళ్లు పెట్టుకుంటుంది. తల్లి బిడ్డల మధ్య బంధం అనేది అది చెప్పలేనిది. ఆ బంధం ఎంతో శక్తివంతమైనది. బిడ్డకి తల్లి దూరమైనా, తల్లికి బిడ్డ దూరమైనా ఆ బాధ ఎంతో కష్టంగా ఉంటుంది. ఆ పసి బిడ్డ బాధ నేను అర్థం చేసుకుంటున్నాను అని చెప్పి మనసులోనే అనుకొని, ఇప్పుడేం కావాలి నీకు? ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళకూడదు, నీతో టైం స్పెండ్ చేయాలి అంతే కదా అని అంటుంది. అవునమ్మా అని అనడంతో సరే, ఈ బ్యాగు పక్కన పెట్టేస్తున్నాను, ఈరోజు నీతోనే ఉంటాను అని అంటే ప్రామిస్ అని అంటుంది. ఇంకా అప్పుడు అర్జున్, తేజు ఏంటది? ఇంటికి వచ్చిన అమ్మని ఇలాగ ఇబ్బంది పెడతారా? ప్రామిస్లు ఇవన్నీ ఎందుకురా అని అనగానే, అంటే నువ్వు వెళ్ళిపోతావని భయమమ్మా. అది ప్రామిస్ చేస్తే నా ప్రాణాల కోసమైనా నువ్వు నాతో ఉంటావు కదా, అందుకని ప్లీజ్ అని అనగానే చంద్రకళ నీతోనే ఉంటాను ప్రామిస్ అని అంటుంది. ఇంకా తర్వాత అర్జున్ ఏంటిది అని అనడంతో, మీరు కాసేపు మౌనంగా ఉండండి, ఆ చంటి దాని బాధ నా మనసుకి హత్తుకుంటుంది అని చెప్పి అంటుంది. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అని చంద్ర అనడంతో, మనం మేడ మీదకి వెళ్ళి పతాలు ఎగరవేద్దామా? నా ఫ్రెండ్స్ అందరూ పోటీ పడి మరీ పతంగులు ఎగరేస్తున్నారు, మనం కూడా వెళ్దాం అని అంటే సరే అని చెప్పి మేడ మీదకి వెళ్ళి పతంగులు కాసేపు ఎగరవేస్తారు. ఆ తర్వాత అమ్మ, బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలనుంది అని అంటే, బయటికి ఎందుకు, ఫ్రిడ్జ్లో చాలా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కదా అని అర్జున్ అంటాడు. అలా కాదు డాడీ, నువ్వు, అమ్మ, నేను ముగ్గురం కలిసి ఎక్కడికైనా వెళ్ళలేదు కదా, అందుకని అలా సరదాగా వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి వద్దాం ప్లీజ్ అని అనడంతో చంద్ర సరే అలాగే వెళ్దాం అని అంటుంది. ఇక ముగ్గురు కలిసి బయటికి వెళ్తారు. ఐస్ క్రీమ్ పార్లర్లో ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. ఇక్కడ ఇలా ఉండగా మరో పక్కన విరాట్ చాలా టెన్షన్ పెడుతూ ఉంటాడు. చంద్ర, టైం అవుతుంది, నువ్వు త్వరగా వచ్చేస్తే బాగుండు, నాకేమీ లేదు కానీ నీ గురించి ఇబ్బంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అస్సలు మంచి వాళ్ళు కాదు, అసలు నిన్ను ఏమాత్రం అర్థం చేసుకోరు, రకరకాల పుకార్లు వేసి నీ మీద లేనిపోని నిందలు వేస్తారు, నిన్ను చంపుకు తింటారు, అది నాకు ఇష్టం లేదు. నీ మీద ఒక్క మాట పడ్డా నా మీద కత్తి పడ్డంత కష్టంగా ఉంటుంది చంద్ర అని మనసులోనే అనుకొని చంద్రకి ఫోన్ చేస్తాడు పక్కకొచ్చి. చంద్రకళ ఫోన్ లిఫ్ట్ చేసి, బావా, పాప ఐస్ క్రీమ్ తింటానని మారాం చేసింది, అందుకనే ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చాం అని అనగానే సరే సరే అలాగే కానీ త్వరగా వచ్చేయి ప్లీజ్ అని అంటే సరే బావా అని అంటుంది. ఇక అర్జున్, నిజంగా మీరిద్దరూ ఎంత అన్యోన్యమైన దంపతులు, అర్థమవుతుంది నిన్ను ఎంత బాగా అర్థం చేసుకున్న భర్త. మీ ఇద్దరిని చూస్తుంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులాగానే అనిపిస్తున్నారు అని చెప్పి ఇక అర్జున్ అంటాడు. ఆ మాటతో తేజు, ఏం డాడీ నువ్వు ఇప్పుడు ఏదో అన్నావో నాకు అర్థం అయ్యి అవ్వనట్టు ఉంది, ఎవరిద్దరిని చూస్తే నీకు పార్వతీ పరమేశ్వరులాగా అనిపిస్తుంది, మీ ఇద్దరేనా అని అంటే అని అనేస్తాడు. ఇంకా తర్వాత విరాట్ దగ్గరికి జగదీశ్వరి, రఘురామ్ అందరూ వస్తారు. ఏంట్రా ఇది, పండగ పూజ అయిపోయింది, ఇప్పుడు భోజనాలు, ఎప్పుడైనా ఎవరైనా లేకుండా అందరం భోజనం చేసామా? చేయలేదు. ఈ చంద్ర ఏంటి ఇంకా రాలేదు, అందరం కలిసి భోజనం చేయాలి, మీ నాన్నగారేమో మందులు వేసుకోవాలి అని జగదీశ్వరి అనడంతో, అమ్మా పదండి ముందు, తను వస్తుందిలే, ఎప్పుడు అంతా ఒకేలాగా ఉండాలని ఎందుకు అనుకోవాలి, తనకి ఆఫీస్లో కాస్త టైం పడుతుంది, తను ఈ పాటికి భోజనం చేసేసే ఉంటుంది, ఒకవేళ వచ్చినా తను భోజనం చేయకుండా లోపలికి వెళ్ళిపోతుంది, తన గురించి నాన్నని ఎందుకు ఇబ్బంది పెట్టడం, పద మనం భోంచేద్దాం అని విరాట్ అంటాడు. అది కాదురా అని రఘురామ్ అంటే, నాన్న ఇంకేం చెప్పొద్దు పద
అని విరాట్ వాళ్ళ నాన్న చేపట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తాడు. అందరూ కూర్చుంటారు. శ్యామల అంతా చూసి, ఏంటి ఈవిడ గారు ఇంకా రాలేదేంటి? ఏం జరుగుతుందిరా అసలు ఇంట్లో? ఇంత టైం అయినా తను రాకపోవడం ఏంటి? ఎన్నాళ్ళు లేని ఆఫీసులో ఏమంత వరకు బిజీ అయిపోతుంది? కావాలనే మనల్ని బాధ పెట్టడానికే ఇలా చేసింది. పండగ పూట ఇంట్లో ఉండకపోతే ఇంటి కోడలు కష్టంగా ఉంటుంది కదా, అందుకని అలా చేసుంటుంది అని శ్యామల అనడంతో రఘురామ్, శ్యామల కాస్త నువ్వు సైలెంట్గా ఉంటావా? చంద్ర అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి కాదు. తన గురించి నీకెప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడల్లా అవాకులు చెవాకులు పేలుతూనే ఉంటావు. చంద్రకళ గురించి ఎంతో వరకు ఉండబట్టే అక్కడ ఉంది, లేకపోతే పొరపాటున ఉండదు. నా కోడలు నాకు భోజనం వడ్డించి, తినండి మామయ్య గారు, మీకు ఇది ఇష్టం అది ఇష్టం అంటూ కొసరి కొసరి వడ్డించేది. అలాంటి తను ఈరోజు లేదంటే అర్థం చేసుకోవాల్సింది పోయి తిడతావేంటి అని అనగానే ఇంకప్పుడు క్రాంతి, అది కాదు మామయ్య గారు, తను తిట్టడం లేదు, అడుగుతుంది. అంతవరకు ఉంటే తర్వాత చేసుకోవచ్చు కదా, లేదంటే ఎంప్లాయీస్ని పిలిచి వర్క్ షేర్ చేసుకోవచ్చు కదా. అయినా విరాట్ బాబు గారి కంటే క్రాంతి కంటే తనకంత బాధ్యత ఏముంటుంది? వీళ్ళిద్దరు వర్క్ చూసుకుంటారు కదా, వీళ్ళిద్దరికంటే మించిన వర్క్ తనకేముంటుంది? కావాలని చేసిందేమో అని అనిపిస్తుంది అని అనగానే క్రాంతి, అవునవును నాకు అలాగే అనిపిస్తుంది అని అంటాడు. ఆ తర్వాత విరాట్, మీరందరూ ఎన్నైనా అనుకోండి, ఆ మాటలతో నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఆవిడంటే నాకు కూడా కోపమే కదా అని పైకి కోపాన్ని నటించి లోపల మదన పడిపోతూ ఉంటాడు విరాట్. ఈ మాటలన్నీ భరించలేక జగదీశ్వరి, విరాట్ ఒక్కసారి చంద్రకి ఫోన్ చేయి, ఎంత వర్క్ ఉన్నా తర్వాత చేసుకోవచ్చు, ఇప్పుడైతే అంత అర్జెంటు లేదు, ఇంటికి వెంటనే వచ్చేయమని చెప్పు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉన్న ఫలంగా వచ్చేయమని చెప్పు, ఏదైనా ఉంటే వర్క్ నేను చూసుకుంటాను, మీరెవరైనా సరిగ్గా చేయకపోతే నేనే కదా మిమ్మల్ని నిలదీస్తాను, అడుగుతాను, అలాంటి నేనే ఏమీ అనను అని భరోసా ఇచ్చినప్పుడు ఒక ఎండీగా తనకేంటి, వెంటనే ఫోన్ చేసి రమ్మని చెప్పు అని అనగానే ఇప్పుడేం చెయ్యాలి, తన ఆఫీసులో లేదే అని విరాట్ అనుకుంటూ ఉండగా, ఏంటి క్రాంతి ఆలోచిస్తావు, నువ్వైనా ఫోన్ చేయి అని అనగానే ఇక వెంటనే విరాట్, ఆగు నేనే చేస్తాను అని అంటాడు. ఇప్పుడు వెంటనే శాలిని, బావగారు చేయండి, త్వరగా చేయండి అని అంటుంది. ఇక విరాట్ చంద్రకళకి ఫోన్ చేస్తే చంద్రకళ ఫోను అనుకోకుండా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఏంటి ఏమైంది, తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా అని అడుగుతారు. అదేం కాదు, తను ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అని అంటే, మరి ఇప్పుడెందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అంటారు. తన ఫోను స్విచ్ ఆఫ్ అయింది అని అనగానే, అనుకున్నాను బావగారు, అనుకున్నాను మీరు ఇలాగే చెబుతారని నాకు తెలుసు, ఇప్పుడే ఆఫీస్కి ఫోన్ చేసి నేను కనుక్కుంటాను అని చెప్పి ఇక ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తుంది శాలిని. విరాట్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. తనని ఆపితే ఖచ్చితంగా అనుమానం వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరు ఆఫీస్లో ఉండుండర్లే, ఫోన్ చేసినా దీనికి ఎవరు ఏమీ చెప్పరు అని అనుకుంటూ ఉంటాడు విరాట్. ఇక ఇంతలోపు ఆఫీస్లో ఉన్న ఒక పర్సన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. అక్కడ చంద్రకళ గారు మేడం ఉన్నారా అని అంటే, మేడమా, మేడం రానే లేదండి, ఈరోజు హాలిడే కదా, మేడం ఏమీ రాలేదు అని అనగానే 1కి 2 సార్లు అడుగుతుంది శాలిని. అయినా కూడా అదే మాట చెప్పడంతో ఇక శాలిని అందరికీ చెప్తుంది, ఆవిడ గారు ఆఫీస్కి కూడా వెళ్ళలేదంట, ఎక్కడికి వెళ్ళి ఏం పనులు వెలగబెడుతుందో ఏమో, ఇంట్లో అందరినీ మోసం చేసి బ్రతుకుతుంది, ఏవేవో పెత్తనాలు చేస్తుంది, ఏం పనులు చేస్తుందో ఆ భర్త గారికి తెలుసు అని విరాట్ని ఉద్దేశించి వేరే తప్పుడు అర్థాలు వచ్చేటట్టు మాట్లాడుతూ ఉండడంతో విరాట్ రగిలిపోతాడు. ఇంకా తర్వాత ఆ మాట తెలిసిన తర్వాత ఆఫీస్కి చంద్ర రాలేదు, ఓ పక్కన ఫోన్ స్విచ్ ఆఫ్ అని ఈ 2 విషయాలు తెలిసినాక రఘురామ్కి అన్నం తినబుద్ధి కాదు. లేచి చేయి కడిగేసుకుంటాడు. జగదీశ్వరి కూడా చేయి కడుక్కుంటుంది. అందరూ లేచి అలా చేతులు కడిగేసుకుంటారు. కామాక్షి ఇలా అంటుంది, ఏంట్రా విరాట్, ఏంటిది, ఏం జరుగుతుంది? ఇంట్లో ప్రశాంతంగా అమ్మ నాన్నల్ని ముద్ద కూడా తిన్నివ్వదా నీ పెళ్ళం? అలా వదిలేసావేంట్రా? అసలు
తను ఎక్కడికి వెళ్ళిందో నీకైనా చెప్పిందా, లేదంటే నిన్ను కూడా మోసం చేసి ఇంకా ఏదైనా చేస్తుందా అని అనగానే, అత్త నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే మర్యాదగా ఉండదు అని అంటాడు. ఏంట్రా, ఏంటి కామాక్షి ఏం చేసిందని అంతలా అరుస్తున్నావు? నీ భార్య ఏం చేసిందో నీ కంటికి కనిపించడం లేదా? తన వల్ల ఇంట్లో ఎవరు భోంచేయలేదు. ఇప్పుడు టైము 10, కానీ ఎంతవరకు రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఇప్పుడు ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఏమనుకోవాలి? తన అన్నదానిలో తప్పేముంది అని గట్టిగా అంటుంది. ఇంకా తర్వాత శాలిని ఇంకా ఎక్కువ రెచ్చగొడుతుంది. ఆ రోజు కూడా నాకు అనుమానం వచ్చింది. ఇంట్లోంచి వెళ్ళినప్పుడు ఓసారి కట్టుకుంది, బయట నుంచి వచ్చేటప్పుడు మరోసారి కట్టుకుంది. మీకు గుర్తుందా? ఆ రోజే నిన్ను అడిగితే మీరెవ్వరూ కాదన్నారు. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఆవిడ ఏవేవో వ్యవహారాలు వెలగబెడుతుందని అని అంటూ ఉంటుంది. అలా అందరూ ఒకరికొకరు వాదించుకుంటూ గొడవ జరుగుతూ ఉంటుంది. టైము 11 అవుతుంది. 11 దాటిపోతుంది. ఇక తర్వాత తేజు అలా ఇద్దరు చంద్రకళతో అర్జున్తో మాట్లాడి ఉంటుంది. ఇక కారులో ఇంటికి బయలుదేరుతారు. కారులో అలా చంద్రకళ ఒళ్ళోనే తేజు నిద్రపోతుంది. పాప నిద్రపోయింది. మీరిక ఇంటికి వెళ్ళండి చంద్రకళ గారు, మీరు చేసిన ఈ పనికి చాలా చాలా కృతజ్ఞతలు అని 2 చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతాడు అర్జున్. ఇంకా తర్వాత తనకి నేను మాటిచ్చాను ఈరోజు తనతో ఉంటానని, అందుకనే ఇప్పటి వరకు ఉన్నాను అని అంటే, మీరిచ్చిన టైము అయిపోయింది కాబట్టే ఇక మీరు వెళ్ళండి అని అంటాడు. పాపని ఇంటి దగ్గర డ్రాప్ చేసి అప్పుడు వెళ్తాను అని అంటుంది. ఇక ముగ్గురు ఇంటికి తిరిగి వచ్చి కార్ డోర్ వేసేసి దిగిపోయి నడుస్తూ ఉండగా అక్కడ శాలినికి సంబంధించిన ఒక అజ్ఞాత వ్యక్తి, తెలిసిన వ్యక్తి వాళ్ళని చూస్తాడు. చూసి షాక్ అయిపోతాడు. ఇదేంటి చంద్రకళ గారు, ఈయన ఆ పాప ఈ టైంలో ఇంటికి వెళ్తున్నారేంటి అని చెప్పి తను షాక్ అయిపోతాడు. షాక్ అవ్వడం మాత్రమే కాదు, దూరం నుంచి ఒక వీడియో కూడా తీస్తాడు. తీసి ఆ వీడియో తన దగ్గర పెట్టుకొని శాలిని మేడంకి ఏదైనా ఉపయోగపడుతుందేమో, ఈ వీడియో నాకైతే ఏదో తేడా కొడుతుంది అని అనుకొని ఇక వీడియో తీసుకొని వచ్చేస్తాడు. పాపని పడుకోబెట్టి చంద్రకళ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. తన గురించి అప్పటికే అందరూ గొడవ పడుతూ ఉండగా శాలిని చంద్రకళని చూసి అందరూ షాక్ అవుతారు. ఇక కామాక్షి, శ్యామల, శాలిని ముగ్గురు కూడా ఒకేసారి, ఇప్పుడు దాకా ఎక్కడ చచ్చావో, వేళాపాల లేదా? ఆఫీస్ కూడా నువ్వు రాలేదంట కదా, నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. చెప్పు ఎక్కడికి వెళ్ళావో చెప్పిన తర్వాతే ఇంట్లో అడుగుపెట్టు, లేదంటే ఈ అర్ధరాత్రి నిన్ను మెడపెట్టి బయటకు గంటేస్తాం అని ముగ్గురు మాట్లాడుతూ ఉండగా విరాట్ కూడా ఆ పని చెయ్యండి, నా పట్టిన దరిద్రమైన వదులుతుంది అని చెప్పేసి పక్కకు వెళ్తాడు. ఇంకా చంద్రకళ కూడా విరాట్ అలా అనేసరికి చాలా బాధపడుతుంది. రఘురాము, జగదీశ్వరి, ఏంటి జగదీశ్వరి ఇంట్లో ఏం జరుగుతుంది, అసలు ఏంటిది నాకంతా అర్థం కావడం లేదు అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక తర్వాత ఓ పక్కకు వెళ్ళిపోయి తన దగ్గర ఉన్న మరో మొబైల్, మరో సిమ్ నుంచి ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ రింగ్ అవ్వడంతో క్రాంతి ఫోన్ రిసీవ్ చేసుకుంటాడు. హలో ఎవరు అని అనగానే విరాట్ ఆఫీస్లో ఆఫీస్ బాయ్ లాగా మాట్లాడుతూ, మేడం ఇప్పటి వరకు ఆఫీస్లోనే ఉన్నారు, ఫోన్ మొబైల్ ఛార్జరు మర్చిపోయారు, ఏమైనా అవసరం అవుతుందేమోనని నేను ఫోన్ చేశాను, మేడం ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తుంది, ఛార్జర్ కూడా ఇక్కడే ఉంది, మేడం ఇబ్బంది పడతారని చెప్పి ఫోన్ చేశాను అని అనగానే ఇక ఒక్కసారిగా క్రాంతి షాక్ అయ్యి, అవునా అలాగా, సరే ఇంట్లో చాలానే ఛార్జెస్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ పెట్టేసి, శాలిని కాస్త ఆగు, అత్తయ్య, పిన్ని, అత్తయ్యలు మీరు వదిన్ని లోపలికి రానివ్వండి అని అనగానే, అదేంట్రా అని అనగానే ఆఫీస్ నుంచి ఇప్పుడే నాకు ఆఫీస్ బాయ్ కాల్ చేశారు, కాల్ చేసి తను ఆఫీస్లోనే ఉన్నట్టు, తను ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే ఛార్జర్ కూడా అక్కడే మర్చిపోయినట్టు అతను నాకు చెప్పాడు, చెప్పిన తర్వాత ఇంకా తన్ని లోపలికి రానివ్వకపోవడం మంచిది కాదు, పద్ధతి కాదు అని చెప్పి క్రాంతి అనడంతో
అవునా? మరి అలాగైతే ఇందాక శాలిని కూడా ఫోన్ చేసింది కదా, రాలేదని చెప్పారు కదా, మరదేంటి అని శ్యామల అనడంతో ఇక క్రాంతి, ఏమో అదైతే నాకు తెలీదు, మరి ఏదైనా రాంగ్ నెంబర్కి వెళ్ళిపోయిందో ఏమో కాలు. నాకైతే ఇప్పుడు ఫోన్ వచ్చింది, నేనే మాట్లాడాను, నేనే మొత్తం అంతా తెలుసుకున్నాను, నేనే దానికి సాక్ష్యం. ఇందులో ఇక ఎలాంటి గొడవ లేదు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి అనడంతో ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక చంద్రకళ రూమ్లోకి వచ్చి, బావా నన్ను క్షమించు బావా అని అంటుంది. ఏంటి చంద్ర ఇది, నువ్వేం తప్పు చేసావని క్షమించమని అడుగుతున్నావు? నువ్వేంటో నాకు తెలియదా చెప్పు. తన ప్రాణాలు కాపాడడం కోసం నువ్వు ఇప్పటిదాకా ఉండాల్సి వచ్చింది, కానీ నీ ప్రాణాల కోసం వాళ్ళెవరూ ఆలోచించడం లేదు. నువ్వు ఇప్పుడు చేసేది మంచైనా నీకు తెలియకుండానే అది నీకు చెడు ఎదురొస్తుంది. దానివల్ల నువ్వు చాలా రిస్కుల్లోకి వెళ్ళిపోతావు. ఇంకా ఇలాంటివి జరిగితే ముందు ముందు నేను కూడా ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు నీకు ఎవరూ లేకుండా ఒంటరిదానివి అయిపోతావని నాకు భయంగా ఉంది అని విరాట్ అంటాడు. ఇంకా ఇద్దరు ఒకరికొకరు హాగ్ చేసుకుంటారు ఏడుస్తూ. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది, రాబోయే కథలో ఇంకా ఎలాంటి ట్విస్ట్ ఉంటుంది, ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం